Daily. Taste the Daily. తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులకు సెంట్రలైజ్డ్ కిచెన్ అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అక్కడి నుంచి స్టూడెంట్స్ కు బ్రేక్ఫాస్ట్, లంచ్ అందించాలని భావిస్తోంది. ఇందుకు గాను ప్రతి 2 నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ను ఏర్పాటు చేసి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛంద సంస్థల ద్వారా అమలు చేస్తున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు 2 ఎకరాల స్థలం కేటాయింపు లేదా 99 సంవత్సరాలకు లీజు తీసుకునే అంశంపై జిల్లా కలెక్టర్లతో మాట్లాడి త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆధునిక అవసరాలకు అనుగుణంగా సిలబస్ లో మార్పులపై సమీక్షించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో మొదటి విడతలో పూర్తయ్యే వాటిలో ఎక్కువగా బాలికలకు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రానున్న 3 ఏళ్లలో ప్రతి నియోజకవర్గంలోనూ బాలురు, బాలికలకు ఒక్కొక్కటి చొప్పున వీటి నిర్మాణాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రస్తుతం బాలికలకు కేటాయించిన నియోజకవర్గంలో మరో విడతలో బాలురకు కేటాయించాలని సూచించారు. ఈ స్కూళ్లలో సోలార్ కిచెన్ల నిర్మాణాలకు పీఎం కుసుమ్లో చేపట్టే అవకాశాలు పరిశీలించాలని, వీటి నిర్మాణాలకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆదేశించారు సీఎం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 23 నూతన పాఠశాల భవనాల నిర్మాణాలు వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి రావాలని చెప్పారు సీఎం. బాచపల్లి పాఠశాలకు ప్రస్తుతం ఉన్న స్థలం సమీపంలో 1.5 ఎకరాన్ని ఆ పాఠశాల నిర్మాణానికి కేటాయించాలని చెప్పారు. ప్రస్తుత భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా 1 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ మార్పుపై కసరత్తును వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఇక పాలిటెక్నిక్ కళాశాలలు, యంగ్ ఇండియా స్కూల్స్, యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా ఉద్యోగం లభించేలా సిలబస్, బోధన అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం.